ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోబోతుందని, అలాగే పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘోర ఓటమిని చవిచూడబోతున్నాడు అని ఆయన భావించాడని, అందులో భాగంగానే ఆయన తన తట్టాబుట్ట సర్ది ఆఫ్రికాకి పారిపోబోతున్నాడు అంటూ రకరకాలుగా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ వార్తల్లో వాస్తవం ఉందా? వైసీపీ పరిస్థితి ఎలా ఉంది? అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓటమి ఖాయమా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూడబోతుందని, అలాగే పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఓడిపోబోతున్నాడు అని ఆయన భావించారని, అందుకే ఆయన తట్టాబుట్ట సర్దుకొని ఆఫ్రికాకి పారిపోబోతున్నారు అంటూ రకరకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో? పెద్దిరెడ్డి కూడా పరారు అంటే వరుస పెట్టి వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు ఇలా పరారవుతున్నారు? అది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ని ఎంచుకుంటున్నట్టున్నారు సార్. ఒకరేమో అమెరికా, ఒకరేమో లండను, ఇంకొకరు ఆఫ్రికా, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క కంట్రీని ఎంచుకుంటున్నట్టున్నారు. అంటే వెళ్ళినవాడు వెళ్ళిన దేశానికి వెళ్ళకుండా, అంటే వీళ్ళు దేశాలను కూడా పంచుకున్నారా? ఇప్పుడు 5 ఏళ్ల దోపిడీ ఒక ఎత్తు, విదేశాల్లో వ్యాపారాలు మరో ఎత్తు, ఇక్కడ సంపద విదేశాలకు తరలించుకు వెళ్ళారా? వీళ్ళందరూ కూడా విదేశీ స్థావరాలు ఎలా ఏర్పాటు చేసుకున్నారు? ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారు? మామూలుగానే మనకు తెలిసి ఎన్ఆర్ఐలు ఏంటి, ప్రవాసాంధ్రులు అమెరికాలో, బ్రిటన్లో, ఆస్ట్రేలియాలో ఆ దేశాల్లో సంపాదించి ఇక్కడ సేవ చేస్తున్నారు. వీళ్ళు మనకు తెలుసు. ఏది మీ గ్రామంలో రోడ్లు వేయటం, గ్రామంలో టెంపుల్స్ కట్టించటం, లేకపోతే ఇక్కడ కంపెనీలు పెట్టి ఇక్కడ ఉపాధి కల్పించటం. ప్రవాసాంధ్రులంతానేమో చదువుకుని వాళ్ళు విదేశాలకు వెళ్ళి స్థిరపడి 30-40 ఏళ్ళు నిలదొక్కుని ఆ సంపదను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తుంటే, రాజకీయ నాయకులు ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక్కడ కొల్లగొట్టిన సంపదతో విదేశాల్లో వ్యాపారాల, అక్కడ కంపెనీలు పెడుతున్నారా, అక్కడ ఉపాధి కల్పిస్తున్నారంటే ఎలా? ఇప్పుడు వరుస పెట్టి వల్లభనేని వంశీ అమెరికాలో ఏదో డల్లాస్లో కనపడ్డాడు. అతను ఏదో EB-5 వీసా, ఇమ్మిగ్రేషన్ ఇన్వెస్ట్మెంట్ EB-5 వీసా ఏదో అతను క్లెయిమ్ చేసుకున్నట్టు, అది 1 year ఉంటే అది కాస్త గ్రీన్ కార్డుగా మారుద్దంట. ఒక 20 కోట్లు ఏమో అక్కడ పెట్టుబడి పెట్టినట్టు. అంటే అమెరికా చట్టాల ప్రకారం 9 కోట్లు గనక ఎవరైనా పెట్టుబడి పెట్టి ఒక 10 మంది అమెరికన్లకు గనక ఉపాధి కల్పిస్తే వారికి వెంటనే EB-5 ఇస్తారు వీసా. ఇక 1 yearలో నీకు గ్రీన్ కార్డు, అంటే పౌరుడు అయిపోవచ్చు తర్వాత, సిటిజన్షిప్. అంటే ఏంటి? పరార్. ఇప్పుడు వంశీ EB-5 వీసా ఖాయం చేశాడని ప్రచారం విపరీతంగా జరుగుతుంది. అతను డల్లాస్లో ఉన్నాడు. నెక్స్ట్ టైం నేను కంటెస్ట్ చేయట్లేదన్నాడు. ఆ దుట్టా రామచంద్రరావు భార్య సీతారామలక్ష్మ ఎవరో అక్కడ నెక్స్ట్ ఈ వైసీపీ నుంచి కంటెస్ట్ చేస్తే నేను ఆమె తరపున ప్రచారం చేస్తానని. అంటే వీళ్ళు ఏ రాజకీయం చేశారు? ఇదే రాజకీయమో మనకు అర్థం కావట్లా. మనకు తెలిసి 7 సార్లు, 8 సార్లు, 9 సార్లు ఇక్కడ పోటీ చేసిన వాళ్ళని చూసాం, గెలిచిన వాళ్ళని చూసాం, సేవలు అందించిన కుటుంబాలను చూసాం. కొన్ని రాజకీయ కుటుంబాలు తరతరాలుగా రాజకీయాల్లో ఉంటూ ఆంధ్రప్రదేశ్లో చెరగని ముద్రేశాయి. ఇప్పటికీ మేము ఆ కుటుంబం మనుషులం అని చెప్పుకుంటారు కొన్ని రాజకీయ కుటుంబాలు, పొలిటికల్ ఫ్యామిలీస్. అలాంటిది ఈ దుష్ట సంస్కృతి ఇప్పుడే చూస్తున్నాం అన్నమాట. జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన లండన్. ఆయన పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. సరే, లండన్లో అసలు ఒక విమర్శ ఏంటి? ఆయన అక్కడేదో దీవి కొన్నాడంటారు, ఒక ఐలాండ్లు కొనేశాడు. అతను ఏదో నిత్యానంద స్వామి కనుక ఎక్కడో ఒక దీవి కొనుక్కొని అక్కడ ఒక పెద్ద రాజ్యాంగమే తీసుకొచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి. విదేశాల్లో వ్యాపారాలు జగన్మోహన్ రెడ్డి మనం చూసాం. CBI కేసులు, ED కేసులు, అదో 12, ఇదో 9. ఈ కేసుల్లో అన్నింటిలో కూడా మనీ లాండరింగ్, హవాలా లావాదేవీలు, ఫెమా ఉల్లంఘనలు,
అదే కదా 1,00,000 కోట్ల సంపద. అప్పుడు తండ్రి హయాంలో రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 43,000 కోట్ల అవినీతికి పాల్పడ్డట్టు సిబిఐఏ నీకు హైకోర్టుకి అఫిడవిట్ ఇచ్చింది. ఇప్పుడు 6 దేశాలకి లెటర్ ఆఫ్ రొగేటరీస్ రాశారు సిబిఐ, LOR అంటాం, లెటర్ ఆఫ్ రొగేటరీస్. 6 దేశాలకు రాస్తే బ్రిటిష్ వర్జీనియా ఐలాండ్స్, సింగపూర్, హాంకాంగ్, మారిషస్, ఇట్లా ఒక 6 దేశాల్లో మరి ఈయన మనీ లాండరింగ్, ఈయన కంపెనీలు ఉన్నాయి. 2i అని, ఫ్లూరీ అని, దగ్గర దగ్గర ఒక 21 ఏమో సూట్ కేస్ కంపెనీలు ఉంటాయి. ఇదంతా జగన్మోహన్ రెడ్డి చరిత్ర. అది అసలు అంతర్జాతీయ యూనివర్సిటీల్లో అదొక కేస్ స్టడీ. ఎవరిది? జగన్మోహన్ రెడ్డి. అక్కడెక్కడో ఆంధ్రప్రదేశ్ ఉందంట, అక్కడ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అంట, ఆయన కొడుకు కొత్త అవినీతి విధానమే సృష్టించాడట. దాని పేరు క్విడ్ ప్రో కో, నీకెంత నాకెంత అని హార్వర్డ్లో, ఆక్స్ఫర్డ్లో, ఆ యూనివర్సిటీల్లో ఇది ఒక సిలబస్ అయిపోయింది స్టూడెంట్స్కి. ఇప్పుడు వంశీ, తర్వాత జగన్మోహన్ రెడ్డి, ఇంకా ఎవరికి వాళ్ళు కొడాలి నాని మనుషులు, వీళ్ళంతా కూడా విదేశాలకు వెళ్ళిపోతున్న దీంట్లో పెద్దిరెడ్డి ఎక్కడ? ఆఫ్రికా. తండ్రి కొడుకులు మిథున్ రెడ్డి నీకు పచ్చగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితి అనమాట. ఈయన 6 times ఎమ్మెల్యే. ఏది? 3 సార్లు పీలేరు నుంచి గెలిచాడు, 3 సార్లు పొంగనూరు నుంచి గెలిచాడు. కాకపోతే పొంగనూరుని అదొక చంబల్లోయగా మార్చారు. ఏంటి అసలు ఈయన పేరే వీరప్పన్ అనేసారు. ఏది? పొంగనూరు వీరప్పన్ అని చెప్పి ఈయన పేరు మీద పెద్ద పిటిషన్ పంపారు సిబిఐకి, అమిత్ షాకి. అక్కడ ఉన్నటువంటి రామచంద్ర యాదవ్, ఏది ఇప్పుడు అక్కడ కంటెస్టెడ్ క్యాండిడేట్, ఏదో BJYM ఏదో పార్టీ తరఫున, అతను 35,000 కోట్ల సంపద ఇతను కొల్లగొట్టాడని. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటు మరి వ్యాపారాలు చేశానంటాడు ఆయన చెప్పటమేమో, వీళ్ళు చెప్పటమేమో దోచేశాడంటారు. ఇప్పుడు మైనింగ్ యాక్చువల్గా వాళ్ళ ఆరిజిన్ PLR మైనింగ్ కంపెనీ. ఆ మైనింగ్ కాస్త వాళ్ళు ఏం చేశారు, మైనింగ్తో పాటుగా నీకు దీంట్లోకి వచ్చారు. దేంట్లోకి? సివిల్ కాంట్రాక్ట్స్, ప్రాజెక్టులు. ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు కట్టేదాళ్లే తెలంగాణలో టోటల్గా అది ఒక పెద్ద ఇదైపోయింది. PLR కన్స్ట్రక్షన్స్. సివిల్లో ఉన్నాళ్ళు కాస్త ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక దేంట్లోకి ఎంటర్ అయ్యారు? పవర్ ప్లాంట్స్లోకి వచ్చారు. విద్యుత్ సామ్రాజ్యం. అనేక కంపెనీలు ఏ విధంగా ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు మనం చూసాము. ఎవరు? ఇతనితో పాటు ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చి వైసీపీ ద్వారా గెలిచిన ఆయన ఆదిమూలం ఏమంటాడు? సత్యవేడు ఎమ్మెల్యే, ఈయన శిష్యుడే కదా. మోటార్ సైకిల్కి గతి లేని పెద్దిరెడ్డి మరి 35,000 కోట్ల సంపద ఎక్కడి నుంచి వచ్చింది? దోచుకోబట్టే కదా. మైనింగ్ దోచాడు, పవర్ ప్లాంట్స్ దోచాడు, కాంట్రాక్ట్లు దోచాడు, పనులు చేయకుండానే బిల్లులు చేసుకుని 1,000 కోట్లు తీసుకున్న దీంట్లో ఇవాళ తండ్రి కొడుకులు ఇద్దరు ఆఫ్రికా సర్దేసుకుంటున్నారా? ఇప్పుడు రాజంపేట ఎంపీ ఎవరు? మిథున్ రెడ్డి. అతను ఎక్కడికి వచ్చాడు? గోదావరి జిల్లాలకు వచ్చి అక్కడేమో పవన్ కళ్యాణ్ ఓడించాలని అతను 100 కోట్లు ఖర్చు పెట్టాడంట. ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు మీద పగబట్టినట్టుగా కుప్పంలో చంద్రబాబును ఓడిస్తా అని చెప్పి కుప్పం పోతాడు, కుప్పంలోనే మకాం వేస్తాడు, అక్కడ వాళ్ళందరినీ చెడగొట్టినంత పని. వాళ్ళల్లో ప్రజల్లో కూడా ఒక రకమైన విద్వేషాలు పెంచటం. కుప్పం అనే ప్రశాంతమైనటువంటి నియోజకవర్గాన్ని పగలు ప్రతీకారాలకు నిలువుగా చేశారు. ఈ 5 ఏళ్లలోనే కుప్పంలో వందలాది మంది పైన తప్పుడు కేసులు పెట్టి జైళ్ళకు పంపారు. అంతా బీసీలు, ప్రశాంతంగా ఉండే అమాయక ప్రజలు అన్నమాట. అంటే వాళ్ళు చేసిన నేరం ఏంటి? కుప్పం వాళ్ళు 7 సార్లు చంద్రబాబుని గెలిపించారనా వరుస పెట్టి. ఎట్టి పరిస్థితిలో చంద్రబాబును ఓడించాలన్న సంకల్పం ఏంటి నీకు? దుష్ట సంకల్పం కాకపోతే నీది నువ్వు చూసుకోవాలి, నువ్వు గెలవాలి, పోనీ నీ కొడుకును గెలిపించుకో. ఇప్పుడు చంద్రబాబు ఏమైనా నిన్ను ఓడించాలని చెప్పి నీ దగ్గర ఏమైనా కుట్రలు చేస్తున్నాడా? నీ దగ్గర ఏమైనా పెంచి పోషించాడా? ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ముఖ్యమంత్రిగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా తిరిగితే తిరగచ్చు, నీ దగ్గరకు వచ్చి మీటింగ్ పెట్టచ్చు. అక్కడెక్కడో మైనింగ్ దోచేస్తున్నాడు పెద్దిరెడ్డి, ఒకసారి మీరు చూడండి అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు పిలిస్తే ఈయన వెళ్తే ప్రాజెక్టులపై యుద్ధ పేరు సందర్భంగా యుద్ధ వాతావరణం సృష్టించారు. వందలాది మంది రాళ్ల దాడి చేశారు. ఎవరి మీద? చంద్రబాబు పైన.
తిరిగి మళ్ళా చంద్రబాబు పైనే హత్యాయత్నం కేసు పెట్టారు. ఆయన పైన హత్యాయత్నానికి పాల్పడి బాధితుడిపైనే హత్యాయత్నం కేసులో ఇప్పుడు ఆయన నిందితుడు ఎవరు? చంద్రబాబు పైన 307 కేసు ఉంది. ఈయన ఇలా చంపబోయినట్టు చంద్రబాబు ఎవరినైనా చంపుతాడా? ఆయన ఎక్కడో వాహనం మీద ఉంటే వీళ్ళు రాళ్ళేసి ఆయనకు కొడితే ఆయన సెక్యూరిటీ తలలు పగిలాయి. హత్యాయత్నం వీళ్ళది. అసలు వీళ్ళు అక్కడ ఎందుకున్నారు? వీళ్ళంటే ఆయనకి వినతిపత్రం ఇస్తారంట. ఆయన ఏమన్నా ముఖ్యమంత్రి? ఆయన మాజీ ముఖ్యమంత్రి, మీ నాయకుడు కాదు, ప్రత్యర్థి పార్టీ నాయకుడికి నువ్వు వినతిపత్రం ఇచ్చేదేంటి? నువ్వు వినతిపత్రం ఇవ్వాలంటే తాడేపల్లికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలా, లేకపోతే మీ మంత్రి పెద్దిరెడ్డికి ఇవ్వాలా? అంటే కావాలని రెచ్చగొట్టి కవ్విచ్చి బస్తాలు బస్తాలు రాళ్ళు వేసుకుని రాళ్ల దాడి చేసి యుద్ధ వాతావరణం సృష్టిస్తే వందలాది మంది తెలుగుదేశం నాయకులపైన కేసులు పెట్టారు. అక్కడతో ఆగాడా? హిందూపురం వెళ్ళాడు పెద్దిరెడ్డి, అక్కడ బాలకృష్ణని ఓడిస్తానంటాడు, అక్కడ కంపు చేశాడు, అక్కడ విద్వేషాలు రెచ్చగొట్టారు, కులాలని రెచ్చగొట్టారు. హిందూపురం అనేది అది నందమూరిపురం, వరుస పెట్టి అక్కడ వాళ్ళే గెలుస్తారు. వాళ్ళకి కంచుకోటగా ఉంది అది. ఎన్టీ రామారావు గెలిచాడు అక్కడే 3-4 సార్లు, హరికృష్ణ గెలిచాడు ఒకసారి, ఇప్పుడు బాలకృష్ణ 2-3 సార్లుగా ఇతను గెలుస్తూ ఉన్నప్పుడు వరుస పెట్టి 7-8 సార్లు ఎన్టీఆర్ కొడుకులే అక్కడ ప్రతినిధులుగా ఉన్నప్పుడు అక్కడ వాళ్ళని ఓడిస్తానని చెప్పి ఆ హిందూపురం వెళ్ళి అక్కడ కుంపు పెట్టాలని, కొడుకు మిథున్ రెడ్డి ఏమో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిస్తానంటాడు. వీళ్ళు ఇప్పుడు పరారు. ఎవరినైతే చెడగొట్టాలని చూశారో వాళ్ళే చెడిపోయే పరిస్థితి. ఎందుకు వాళ్ళు అసలు పరారవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే రానున్నటువంటి ఫలితాల్లో ఖచ్చితంగా వైసీపీ ఓడిపోబోతుందని, కూటమి అధికారంలోకి రాబోతుందని గ్రహించారా? అందుకే పరారవుతున్నారా? అంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉండట్లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ మా కూసాలు కదిలిపోతాయి, మా మీద ఎంక్వైరీలు బిగిన్ అవుతాయి, మా కుంభకోణాలన్నీ బయటకు తీస్తారు. లోకేష్ బాబు రెడ్ బుక్ అంటున్నాడు. రెడ్ బుక్లో మరి ఈయన పేరు నెంబర్ 2 నెంబర్ 3 వరుస పెట్టి ఉంటాయి కదా. ఇప్పుడు ఆ రెడ్ బుక్ భయంతోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పారిపోతున్నారా? దానిపైనే ప్రెస్ మీట్ పెట్టి మొన్న తిట్టాడు పెద్దిరెడ్డి. నేనెందుకు పారిపోతాను, నేను పారిపోయేవాడిని అయితే మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎన్నేళ్లుగా ఇక్కడ పోటీ చేశాను, మీ నాన్నే నేను సవాల్ చేస్తున్నాను ఇన్నేళ్లుగా, నేనెందుకు పారిపోతానని ఏదో ప్రగల్భాలు. ఆఫ్రికాకి యంత్రాలు ఎందుకు ఎగుమతయ్యాయంటే సమాధానం లేదు. ఇప్పుడు అక్కడ యంత్రాలు లేవా? ఆఫ్రికాలో వ్యాపారాలు చేసుకుంటున్నారు. అక్కడ మీ కంపెనీలు ఉన్నమాట వాస్తవమే. పిఎల్ఆర్ కంపెనీ ఉంది, స్వర్ణ కంపెనీ ఉంది, అక్కడే మైనింగ్లు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇవాళ కాదు ఈ వ్యాపారాలని నువ్వే అన్నావు. యంత్రాలు ఇండియా నుంచి అక్కడికి తీసుకెళ్ళటం ఎందుకు? ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడికి తీసుకెళ్ళటం ఎందుకు? ఇక్కడ వ్యాపారాలు సాగవనేనా? ఇక్కడ దుకాణం మూసేసినట్టేనా? తట్టపుట్ట సరిదేసినట్టేనా? కేల్కతం దుకాణం బంద్. దుకాణం బంద్. పెద్దిరెడ్డి దుకాణం బంద్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.